రేపే సంకటహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగతాయని నమ్మకం. గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. ఆ ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్య పాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవాది నివారణము, బానిసత్వ విముక్తి, క్రోధోపనయనము, అకాల మృత్యుహరణము, వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోఅభిష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ప్రాప్తిస్తాయి. అయితే నేటి కాలంలో వాటన్నిటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతక దోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తూ ఉంటారు. వినాయకుడు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, సుఖము, అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు. తన భక్తుల కష్టాలను తొలగించేవాడు, పిల్లల పురోగతిని కోరుకునేవారు. సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో పురోగతి, విజయాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందము, శాంతితో పాటు సంపద పెరగాలనే కోరిక ఉంటే సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలో జాజికాయ, లవంగము, తమలపాకులు సమర్పించండి. మీ పని విజయవంతమవుతుంది. సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో గణేశుడికి నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వలన గణేశుని అనుగ్రహంతో ఐశ్వర్యము, సంతోషము కలుగుతాయి. ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. వృత్తిలో పురోగతి, ప్రమోషన్ కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి. ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకష్ట చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించండి. గణేశుని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. మీ సమస్య ఖచ్చితంగా పోతుంది. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని పఠించండి. ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండండి. కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సంకటహర చతుర్థి రోజున మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు, ఉపవాసాలేమీ చేయలేకపోయినా పర్వాలేదు, మంత్రాలేమీ పఠించకపోయినా పర్వాలేదు. ఈ ఆకు ఒక్కటి తింటే చాలు, మీ శరీరంలో ఉన్న చెడంతా కూడా గంటలో పోతుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం అంతా పోతుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలన్నీ కూడా పోయి గణపతి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి సంకటహర చతుర్థి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎక్కడైతే కష్టాలతో, కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి 7 నుండి 10 గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీళ్లు తీసుకోండి. అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని తీసుకోండి. తీసుకొని ఆ నీటిలో కొంచెం అంటే ఒక అర స్పూన్ అంత గల్లులుప్పు వేయండి. గల్లులుప్పుకు చెడును తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. గల్లులుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు తాయి గనుక గల్లులుప్పు వేయండి. తరువాత ఈ నీటిలోనే 3 తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో కలపండి. అలా కలపటం వలన ఈ నీటికి విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి. ఆ తరువాత ఈ నీటి మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని జపించండి. అలా చేసిన తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చిలకరించండి. మీ ఇంటి చుట్టూతా ఈ నీటిని చల్లేయండి. అలా చల్లేటప్పుడు మా ఇంటికి ఉన్న
కీడంతా కూడా పోవాలి. మా ఇంటికి పట్టిన పీడంతా పోవాలి. మా ఇంట్లోని చెడంతా పోవాలి. కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి. అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి. అలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి 7 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. పగటిపూట అస్సలు చేయకూడదు. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆటంకాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు కూడా తీరిపోతాయి. వద్దన్నా ఆగకుండా ధనం వస్తూనే ఉంటుంది. కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు ఉపవాసాలు ఏమీ చేసినా చేయకపోయినా ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకులో 2 అరటి పండ్లు పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని గంట తర్వాత ఆ తమలపాకును అరటి పండ్లను తీసుకొని తినాలి. ఇలా ఈరోజు తమలపాకును లేదా అరటి పండ్లను రెండిటిల్లో ఏదో ఒకటి తింటే గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. గణపతి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమలపాకును లేదా అరటి పండ్లను లేదా అరటిపండు తమలపాకు రెండింటినీ కూడా తిని శుభాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలు వండాలి. అంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, ములక్కాయ లాంటి కూరలు వండాలి. ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి. ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి. అలా తింటే మీకే మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలను వండండి. అందరూ ఈరోజు పాలు పోసిన కూరలనే తినండి. అలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను నాన్ వెజ్ను తినవద్దు. కాదని తింటే బుద్ధి మందగిస్తుంది. తెలివితేటలు తగ్గిపోతాయి. లేనిపోని కష్టాలు వస్తాయి. ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు. కనుక అందరూ కూడా కార్తీక సంకట చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి. కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేశుణ్ణి పూజించుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి
తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజు గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని, గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే 2 రెమ్మల వేప ఆకులను కోసి తెచ్చుకోండి. వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేప ఆకులను తెచ్చుకోండి. తర్వాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి. స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు. ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి. ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకుని దానిని వేప ఆకుల మీద పెట్టండి. ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి. ఆ తర్వాత 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేప ఆకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో 60 నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేప ఆకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి, డబ్బు వస్తుంది. మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున 2 వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి 2 వైపులా కట్టండి. ఇలా కట్టడం వలన దుష్ట పీడలు, నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపం వెలిగించారు. ఆ ఆకులను మరునాడు పూజగది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఈ 2 పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి.